నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హతీరాంజీ వటంలో దొంగలు పడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో చోటా మోటా లేదార్లు 300 ఎకరాలకు పైగా మఠం భూములను కబ్జా చేయడానికి సహకరించిన ఉద్యోగస్తులే నేటికి కొనసాగుతున్నారు ఆరోపించిన జనసేన నేత కిరణ్ రాయల్ తిరుపతి శాంతినగర్లో ఉన్న ఇళ్లన్నీ 22/8 పరిధిలోనే ఉన్నాయి నోటీసులు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు భవనాన్ని తొలగించడానికి వచ్చారు శేఖర్ రెడ్డి ఊరిలో లేని సమయంలో ఇలా చేయడం దారుణం మండిపడ్డ వైసీపీ తిరుపతి ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి మేయర్ డాక్టర్ శిరీష తిరుమల శ్రీవారి బూందీ తయారీ పోటు లడ్డు విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇక వార్తల్లోని వివరాలు హతీరాంజీ మఠంలో ఇంకా వైసీపీ ఉద్యోగస్తులే కొనసాగుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఆకేపాటి సుభాషిణి తదితరులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చోటామోటా లేటర్లు 300 ఎకరాలకు పైగా మఠం భూములను కబ్జా చేయడానికి సహకరించిన ఉద్యోగస్తులే నేటికి కొనసాగుతున్నారని ఆరోపించారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మఠంకు ఇచ్చిన భూములను వైసీపీ నేతలకు మఠం ఉద్యోగస్తులకు తొత్తులుగా మారి పూర్తిగా సహకరించారన్నారు వీరిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేయాలని లేదా సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ కోణంలో వందలాది మఠం భూములు వైసీపీ వారు స్వాహా చేశారన్నారు ఇవి ఉంటే కాలేజీలకు విద్యా సంస్థలకు ఉపయోగపడతాయన్నారు ఈ భూములు వెనక్కి వచ్చే వరకు జనసేన పార్టీ పోరాడుతుందన్నారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం డిప్యూటీ సీఎంలను కలిసి పూర్తి నివేదికను అందజేస్తామన్నారు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత పూర్తిగా కబ్జాలకే ఆ ప్రభుత్వం పరిమితం అయిపోయింది మనం చూసిటాం నిన్న మొన్న అడవి కబ్జా చేశారు అదొకటే కాదు మఠాలు కూడా కబ్జా చేశారు తిరుమల తిరుపతిలో వైసీపీ చోటా లీడర్ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అంటే ఎంపీల నుంచి గల్లీ లీడర్ వరకు వైసీపీలో హతీరాంజీ బాబా మఠాలు భూములను 300 ఎకరాలకు పైగా దోచుకున్నారు ఇది వాస్తవం వెంకటేశ్వర స్వామి భక్తితో హతీరాంజీ బాబాకి అప్పట్లో భక్తులు చెల్లించిన 1100 ఎకరాలు తిరుమల తిరుపతిలో ఇస్తే దాంట్లో గత ప్రభుత్వంలో 300 ఎకరాలు ఏకంగా ఈ జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు చోటా గల్లీ లీడర్లు కార్పొరేటర్లు అందరూ కూడా ఎవడ స్థాయిలో వాడు కబ్జాలు చేసుకున్నారు చాలా బాధాకర విషయం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అవుతా ఉంది ఇప్పటికి కూడా అధికారులు మారినట్లేరు ఇంకా ఆ కబ్జాదారులకే మద్దతు తెలుస్తుందని చెప్పి సమాచారం ఉంది అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి జనసేన పార్టీ దృష్టికి అనేక సమస్యలు మఠం భూముల్లో అనేకంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు మఠంలో వాళ్ళే కంప్లైంట్లు చేస్తున్నారు వచ్చి మమ్మల్ని ఆదుకోండి అనేసి ఆ పరిస్థితుల్లో ఈరోజు తిరుపతిలో ఉంది తిరుపతి పరిసరాల్లో తిరుపతి సిటీలో టౌన్లో 150 ఎకరాలు కట్టి కొట్టేశారు తిరుపతి టౌన్లో మాజీ ఎమ్మెల్యేలు బైరాగిపేటల్లో కానీ రెడ్డి మన బైరాపేట మన ఎంఆర్పల్లిలో కానీ ఎయిర్ బైపాస్ రోడ్లో కానీ వైకుంఠపురం కానీ ఒకటి కాదు చాలా చోట్ల అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్గా దౌర్జన్యం చేసి కొట్టేసిన జాగాలు ఇప్పుడు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి అవే కదా బాధ ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల కంట్రోల్లో ఉన్నాయి అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు కదా ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇక్కడ ఆయన మీద చర్యలు తీసుకోవాలి నేను పూర్తి పేర్లు పూర్తి డీటెయిల్స్ చెప్పకూడదు అవసరం నేను ఎవరికి చెప్పాలి చెప్తా వాళ్ళిద్దరూ డబ్బులు అమ్ముడుపోయి తిరుపతిలో మఠాలన్నీ కూడా అమ్మేస్తున్నారు ఇది వాస్తవం ఈ హతీరాంజీ మఠంలో తిరుపతిలో ఉన్న 2 అధికారులు లక్షల డబ్బులకు అమ్ముడుపోయి కోట్లలో ఉన్న భూములని వైసీపీ నేతలకు అంటగట్టారు ఇప్పుడు కూడా వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు అన్ని ఆధారాలతో సహా మొత్తం తీసుకెళ్ళి అధిష్టానం దృష్టిలో పెడతా మీ అధికారుల చేతికి ఇస్తా మీ ఆఫీసర్ల చేతిలో పెడతా ఉద్యోగాల నుంచి ఓడగొట్టిస్తా ఏమనుకుంటారో అర్థం కావట్లేదు మీరు ఉద్యోగాల నుంచి ఇంటికి పంపిస్తాను దీన్ని దయచేసి రాష్ట్ర ఇష్యూ కాదు దేశంగా ఇష్యూ చేయకండి మళ్ళా
డిప్యూటీ మేయర్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారనే అక్కసుతో తమను ఎదుర్కోలేక మంత్రి సత్యప్రసాద్ ఆదేశాలతో కూటమి నేతలు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి శాంతినగర్లో ఉన్న ఇళ్లన్నీ 22/8 పరిధిలోనే ఉన్నాయి. నోటీసులు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు భవనాన్ని తొలగించడానికి వచ్చారు. శేఖర్ రెడ్డి ఊరిలో లేని సమయంలో ఎలా చేయడం దారుణమని మేయర్ డాక్టర్ శిరీష మండిపడ్డారు. డిప్యూటీ మేయర్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారనే అక్కసుతో తమను ఎదుర్కోలేక మంత్రి సత్యప్రసాద్ ఆదేశాలతో కూటమి నేతలు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. మాకు స్పష్టమైన మెజారిటీ ఉందని, మా పార్టీ లీగల్ టీం కూడా మాతో ఉన్నారని, వారితో మాట్లాడి తర్వాత ఏమి చేయాలనేది న్యాయపరంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. శేఖర్ రెడ్డికి పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉంటారని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ 2వ డిప్యూటీ మేయర్ స్థానం ఖాళీ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి ఎన్నిక జరపవలసిందిగా ఎన్నికల కమిషన్ ప్రకటన 4 రోజుల కిందట వెలువడింది. అది వెలువడిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ అండ్ అబ్జల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి గెలవకూడదు. ఎవరు అభ్యర్థిగా వచ్చినా ఆ అభ్యర్థి యొక్క ఆస్తుల మీద ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఆయన్ను ఆయన కుటుంబ సభ్యుల్ని ఇబ్బందులకు గురి చేసైనా ఉపసంహరింపజేయాలన్న ఆలోచనకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిందన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం. మా అభ్యర్థిగా శేఖర్ రెడ్డి గారిని 2 రోజుల కిందట పార్టీ ప్రకటించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మీరు పోటీలో ఉంటే మీ మీద భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున దాడులు చేయిస్తాం, మీ ఆస్తుల్ని ధ్వంసం చేయిస్తాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీరు పోటీ నుంచి తప్పుకోండి అని ఒత్తిడి చేయడాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు ఖండించినటువంటి విషయం కూడా తెలిసిందే. ఈరోజు శేఖర్ రెడ్డి గారు ఊరిలో లేరన్న విషయం తెలుసుకొని ఆయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ని డెమాలిష్ చేయాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా సిద్ధమైందన్న విషయం మాకు పొద్దున తెలిసి వచ్చింది. నోటీస్ ఇవ్వలేదు. ఆ నోటీసులకు సంబంధించినటువంటి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్స్ కానీ ఇవన్నీ ఏమీ లేవు. పైగా పన్ను వసూలు చేస్తున్నటువంటి బిల్డింగ్ని డెమాలిష్ చేయడం వెనక ఉన్నటువంటి కారణం వల్ల నిన్న ఇన్ఛార్జ్ మంత్రి మాకు మద్దతుగా వచ్చినటువంటి వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అన్న విషయం తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు. అయినప్పటికీ కూడా తమది కానటువంటి స్థానం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారో అర్థం కావడం లేదు. తిరుపతి నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ అంటే అభినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు రిజైన్ చేసి పోటీ చేయడం జరిగింది. సో ఆ ఖాళీ స్థానానికి ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం, 3rd దాని ఎలక్షన్స్ ఉండడం. సో మా అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకులు కరుణాకర్ రెడ్డి గారు అలాగే అభినయ్ రెడ్డి గారు 42 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఎం శేఖర్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన వెంటనే గత 2 రోజులుగా ఆయనకు ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యులకు పరోక్షంగా కూడా కొన్ని బెదిరింపులు, అంటే మీరు పోటీ నుంచి తప్పుకోవాలి లేదంటే మీ ఆస్తులు కానీ ఇంకా ఇతరత్ర వాటి మీద ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. సో దానికి ఇవాళ ఏంటంటే కార్పొరేషన్ తరపున ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ డెమాలిష్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ రాగానే అభినయ్ గారు అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లీగల్ టీం అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. తిరుమలలోని బూందీపాటు పరకామణి భవనంలో శనివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించిన ఆయన నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏ విధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు.
పరకామణి భవనంలో సీసీటీవీ నిఘా, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బూందీ పోర్టుకు చేరుకున్న చైర్మన్ బూందీ తయారీ, నెయ్యి టిన్నులు, పిండి మిక్సీ, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో పరిశుభ్రంగా భక్తి భావంతో ఉండాలని సూచించారు. పోర్టులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తతో ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లడ్డు విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి పలువురు భక్తులతో మాట్లాడారు. లడ్డు బరువును లడ్డు కేంద్రంలో తూకం వేసి పరిశీలించారు. ఈ సందర్భంగా లడ్డు కేంద్రంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకొని ఆలయంలోని లడ్డు పోర్టును పరిశీలించారు. అక్కడ లడ్డు తయారు చేసే విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించాలని అధికారులకు సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని డివైడర్లు, కూడళ్లలో జరుగుతున్న సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని సుబ్బలక్ష్మి కూడలి, రామానుజ కూడలి, లీలామహల్ కూడలి తదితర ప్రాంతాలలో సుందరీకరణ పనులు, గొల్లవానిగుంటలో క్రికెట్ స్టేడియం పనులను, పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని కూడళ్లు, డివైడర్లలో రంగురంగుల పూల మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. అన్ని చోట్ల గోడలకు అందమైన చిత్రాలు, పెయింటింగ్ వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గొల్లవానిగుంట వద్ద నిర్మించిన క్రికెట్ స్టేడియంను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులు అన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రహరీ గోడలకు రంగులు వేయించి చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు. పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ను పరిశీలించి గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో మార్పులు చేర్పులు సూచించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈలు రాజు, రమణ, ఏఈకాం ప్రతినిధులు బాలాజీ, అనిల్, ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధి స్వామి తదితరులు ఉన్నారు. తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు, కళాకారులు ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులు అర్పిస్తుంటారు. అందులో భాగంగా శనివారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కళాకారుని ఉషారాణికి ఘంటసాల పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, తిరుమలయ్య, రామచంద్ర, కొట్టే సుబ్రహ్మణ్యం, వాసు, బ్రహ్మానందం, విజయ్ భాస్కర్ రెడ్డి, యశస్విని, సురేష్ స్వామి, రాజశేఖర్ రెడ్డి, హనుమంతరావు, సుబ్రహ్మణ్యం రెడ్డి, కస్పా పద్మనాభం, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాగాయకుడు ఘంటసాల, ఆయన పాటలు జనరంజకంగా మనలో లేకపోయినా ఇప్పుడు అమరత్వాన్ని పొందాడు. కానీ వారి పాటలు కూడా మనం ఇంకా వింటూనే ఉన్నాం. వారి పాటకు మాత్రం మరణం లేదు. ఇక్కడ శ్రీమహల్ కోటల్లో ఉండేటటువంటి ఘంటసాల విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖు రాయలసీమ రంగస్థలి కళాకారులంతా కలిసి గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో ఆయనకి ప్రతి నెల 1వ తారీఖు పాలాభిషేకం నిర్వహిస్తూ ఒక కళాకారుని సత్కరిస్తూ ఉన్నాం. అమర గాయకుడు అజారామరంగా ఆచంద్రార్కం వర్ధిల్లుతున్నటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి హాస్య విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన
రాయలసీమ రంగస్థల కళాకారులు, స్థానిక కళాకారుల ఆధ్వర్యంలో, గోండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వారి కాశ్య విగ్రహానికి పాలాభిషేకం చేసి కళాకారులను సన్మానించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. కళాకారులందరూ కూడా పుష్పాంజలి ఘటించవలసినటువంటి ఈ ఘంటసాలని ఆచంద్రార్కం గుర్తుపెట్టుకోవాలని, వెంకటేశ్వర స్వామికి తిరుపతికి అవినాభావ సంబంధం కలనటువంటి వెంకటేశ్వరరావు గారిని మనం స్మరించుకోవడం. ప్రతి నెల 1వ తేదీ కార్యక్రమంలో గోండాల గోపీనాథ్ నాయకత్వంలో ఈరోజు ఉషారాణి అనే అభిమానికి రాయలసీమ రంగస్థలము సన్మానించడం సంతోషించగలం. మధురగాయకుడైన ఘంటసాల ఆయన పాటలు, భగవద్గీత కానీ, యుగల గీతం కానీ, భక్తి పాటలు కానీ జనరంజకమై ఆయన ఇక్కడంతా మన మనుషులంతా కూడా పాటల్లో ఆ రుచి చూపించాడు. ఆ గానగంధర్వుడు దేవతలకి ఈరోజు వినిపిస్తున్నాడు. ఆయన మరణం అనేది ఆయనకి మరణమే లేదు. మన గుండెల్లో, మన జీవితాలంతా కూడా ఆయన ఒక భాగమే ఉంటారు. ఇలాంటి పెద్దలు, గోపీనాథ్ లాంటి వాళ్ళంతా కూడా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తపట తాళాలతో నగరంలో గోవింద నామ సంకీర్తనలు ఆలపించారు. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండల సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథారెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయ్ భాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, సురేందర్ రాజు, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలోని ప్రతి శనివారం ఇక్కడ జరుగున నగర సంకీర్తన ఎంతో అద్భుతంగా ఉంది. ఇది ప్రతి శనివారము మనం చేస్తూనే ఉన్నాము. ఈ మాఘమాసంలో చేస్తున్న దానికి అత్యంత పవిత్రత ఉంది. అదేవిధంగా మన కుంభమేళాలో జరుగుతున్న పుష్కరాలని దర్శించినంత ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ వీళ్ళు చేసిన భక్తి సంగీతంలో మన అందరూ పవిత్ర గంగానది పుణ్యస్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని అదే విధమైన వాతావరణం కల్పించారు. ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు ప్రతి వీధిలో ఈ నగరంలోని ప్రతి సనాతన కాలం నుంచే ఈ నగర సంకీర్తన అనేది ప్రారంభం అయ్యింది. ఈ యొక్క తిరుపతిలో గోవిందరాజం టెంపుల్ నుంచి తిరు మాడవీధుల్లో ఈ యొక్క నగర సంకీర్తన 5 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క భజన ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క నగర సంకీర్తన 6 మందితో స్టార్ట్ అయ్యి 100 మంది అయినారు. ఈ యొక్క 100 మంది 500 మంది కావాలని తిరుపతిలో ఆధ్యాత్మిక భక్తి భావంగా తిరుపతి ప్రజలందరికీ కూడా భక్తి నీరాంజనంతో అందరూ రావాలని కోరుతూ, కష్టంలో ఉన్నప్పుడు గోవిందా గోవిందా అనే దానికంటే కష్టం రాకముందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హతే రాంజీ మఠంలో దొంగలు పడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో చోటా మోటా లేదర్లు 300 ఎకరాలకు పైగా మఠం భూములను కబ్జా చేయడానికి సహకరించిన ఉద్యోగస్తులే నేటికి కొనసాగుతున్నారు ఆరోపించిన జనసేన నేత కిరణ్ రాయల్. తిరుపతి శాంతినగర్లో ఉన్న ఇళ్లన్నీ 22/8 పరిధిలోనే ఉన్నాయి. నోటీసులు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు భవనాన్ని తొలగించడానికి వచ్చారు. శేఖర్ రెడ్డి ఊరిలో లేని సమయంలో ఇలా చేయడం దారుణం. మండిపడ్డ వైసీపీ తిరుపతి ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష. తిరుమల శ్రీవారి బూందీ తయారీ పోటు లడ్డు విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.